నేను బాబాయ్ చెప్తున్నా, నేను బాబాయ్ కింద కూడా ఉన్నా నేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే బావ మీద ప్రాంక్ అయితే చూడబోతున్నారు. సో అది ఎందుకంటే మన రీసెంట్గా క్రాకర్స్తోని మా మీద ప్రాంక్ అయితే చేసి తెలుసుకుంటా రివెంజ్ లెక్క మేమైతే ప్రాంక్ చేయబోతున్నాం. ఎట్లా అంటే ఇగో జాంబే ఆడు బాబాయ్ ఇద్దరు కొట్టుకుంటారు. అసలు ఎట్లా ఏం చెప్తారు? కొనుడు మైండ్ పోవాలి, ఆగమా అని చేయాలి. మామూలు కాదు, డైరెక్ట్ కొట్టుకున్నాక పోతుంది. కొట్టుకోరు ఇద్దరు. నువ్వేంది బాబాయ్ నాకు చెప్పాడు, నాకు చెప్పాడు, నాకు చెప్తాను. బాగా సత్తాడు ఇక మొత్తం ఘోరంగా. అరే గిట్టగట్టి ఉర్రకు డైరెక్ట్ మీదకి ఎక్కు డైరెక్ట్ కావాలి. అన్నకు అన్న మైండ్ మొత్తం పోవాలి. మా మీద వెళ్తాడా? మీతో కాదనుకుంటున్నాడు. ఇయ్యాల మొత్తం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మేము ఈ వీడియో దీనికి ఇడిది కష్టప్పుడు బాగా ఇంటికి వేయండు. సో ఇప్పుడు వచ్చిండో రాలేదో తెలియదు. సూనికి మెల్ల పోతున్నాం. శేఖర్ బాయ్ వెల్డింగ్ కొడుతుండు. అడిగి పోయి శేఖర్ అడగాలి పోయి ఇద్దరు ఎట్లా లొల్లి పెట్టుకోవాలంటే ఇక చూస్తే నిజమే అనుకోవాలి. ఇద్దరు కలిసి నన్ను మన గ్యారేజ్ ముంగట శేఖర్ వెల్డింగ్ చేస్తుండే ఒక ప్రాజెక్టు. సో ఆడికి పోయి వీళ్ళు లొల్లి స్టార్ట్ అవుతుంది. అన్ని లొల్లి రాలేదో తెలియదు. శేఖర్ బాయ్ అడుగు అయితే ఆడికి పోదాం. మీరు ఆడ ఇవరా కొడతా అంటే అన్న వచ్చింది. ఆడ ఏం చెప్తారంటే ఏం అనగా లోపడి వేయండి. లోపడి వేయండి ఆడ చూసిండు. ఏం చెప్తారు రావాలంటే ఏమో చెప్తారు అన్న లోపడి వేయండి. ఏం అడగలే, ఏం చెప్పలేదు. లోపల కాదు, ఇన్నే స్టార్ట్. నిన్నేనా నువ్వు అన్నకేదైనా పంపించి ఆడ కెమెరా పెట్టారు స్టూడియోలో. నా దగ్గర గోపురం పెట్టుకుంటుంది ఇట్లా లేకపోతే ఫోన్ గిట్లా పెట్టి ఫోన్ గిట్లా పెట్టి ఏదైనా వైర్ పెట్టి పెడితే ఇట్లా లోపల కాపీ వేసుకుంటున్నట్టు నువ్వు పోయి సిస్టమ్ కూడా ఏంటంటే ఇట్లా ఇట్లా నువ్వు కనబడతా అద్దంలోకి చక్క మన ఏంది సిస్టమ్ ముంగట్కే కిటికీలకే కనబడుతుంది. ఇప్పుడు కూరగాడ ఏం చెప్తున్నా అంటే వాడు ఎడిటింగ్ చేసుకుంటా అని పోయిండు. వాడు ఏం చెప్తాడంటే ఎన్నో ఒక దగ్గర ఫోన్ అన్న గోపురం అన్న పెట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు లొల్లు పెట్టుకుంటారు. ఆడ రియాక్షన్ రావాలిగా, అది క్యాప్చర్ చేయని పోతుంది లోపలికి. మీరిద్దరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు నాకు ఏదైనా పని చెప్పు, గ్యారేజ్లోకి పంపించాడు. నేను గ్యారేజ్ పాన కోసమా ఏదన్నా సుత్తున్నా కటింగ్ ప్లేయర్ అన్న దేని తీసుకురా. మళ్ళీ నేను ఉండదు ఇక్కడ డౌట్ వస్తుంది. నువ్వేం చెప్తున్నావు? నేను అప్పుడే వాష్రూమ్ వచ్చినట్టు రా, కటింగ్ ప్లేయర్ ఏదన్నా ఒకటి తీసుకురమ్మని పంపినాను. నీ పని వేసుకుని అరే బ్లేడ్ తీసుకురా. బ్లేడ్ ఎరిగిందా? ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. పోయి ప్లేట్ తీసుకొచ్చి చిన్న వెళ్ళి అక్కడ చెప్పండి రా తీసుకొస్తున్నా. ఉరుగు వెళ్ళే పోతాడు పిల్లగా. పెళ్ళి పోతున్నావా? తీసుకురా పోరా. ఓ చెప్పండి రాసు, కరెంట్ పోతుంది. దారా ఉడికిరా. తీసుకో. చేతికి ఎత్తులేదా? ఇట్లా మాడుతున్నాడా? ఎట్లా అనిపిస్తున్నావు? బ్లేడ్ తీరా. కడియరా ఎందుకు కడిగిస్తావు మరి నువ్వు? నీ కడియొచ్చారా? కడియచ్చు. కడియా నేను తీసుకోరా. కడియా నేను కడియా తీసుకో. మిషన్ కడియా. బ్లేడన్నా పిడి వచ్చారా నీకు? బ్లేడన్నా పిడి వచ్చా నీకు? మరి ఎందుకు అతలాడుతున్నావు? పడతా తీరా బ్లేడ్ తీయా. ఒకసారి పిడియరా. పిడియానా? నేనెందుకు పిడియేస్తా అని చెప్తున్నా నేను. కరెంట్ పోతారా? పిడియేరా చెప్పండి. కడియానా? నేనెందుకు కడియేస్తా? నేనెందుకు కడియేస్తా? నాకేం అవసరం? చెయ్యా. ఎందుకు చెయ్యా? నువ్వు చెప్తా నేను ఎందుకు వేయాలి? నువ్వు చెప్తా నేను ఎందుకు వేయాలి?
వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు బాబాయ్ను రాకేష్ గారు ఏమో లొల్లి పెట్టుకుంటారు గుద్దుకుంటారు. దేని గురించి వచ్చినావు నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలి? దేని గురించి వచ్చినావు ఎందుకు చెప్తున్నావు చెయ్యా నేను చెయ్యా ఏంది కథ చెయ్యా చెయ్యా నా మీకు సీరియస్ అయితే ఏమవుతాయిరా చెయ్యా నేను చెయ్యా నా మీకు సీరియస్ అయితే ఏమవుతాయి నీకు నేను చెయ్యానా అప్పుడే అది తీయా తీరా తీయానా తీరా తీయా ఎందుకు తీస్తా తీరా తీయా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు దేని గురించి వచ్చినావు దేని గురించి చెప్పినావు నీ పని మంచి చెప్పాలి మరి ఏమని చెప్పిన నువ్వు ఏమని చెప్పినావు ఫస్ట్ నువ్వు ఏమన్నావు నువ్వు సక్సెస్ఫుల్లీ డన్. అన్న అయితే బయటికి పోయి ఇప్పుడు చూద్దాం బయట ఏమవుతుందో. నువ్వు ఏమన్నావు నువ్వు ఫస్ట్ ఏమన్నావు బ్లేడ్ తీసుకురా మంచి చెప్తా తీసుకొస్తాగా మంచి చెప్తా తీసుకొస్తాగా చెప్పేటోడు మంచి చెప్పాలి అన్న పని పని మంచి చెప్పాలి బ్లేడ్ తీసుకురాపోరు అనుకుంటా మొత్తం సీరియస్ అయ్యి మాట వేసి పెట్టారు నువ్వు బ్లేడ్ తీసుకురాపోరు అనుకుంటా అంటాడు ఇన్వర్టర్ పెట్టుకో ఎందులో లేదు పెట్టుకుంటారా మీరు మంచి చెప్తా ఎంతగా అన్న నేను ఇటు తీసుకురా ఇప్పుడు వేసుకో నువ్వు చెప్పిన మాట అంత సీరియస్ అయినా ఏమంటాడు బ్లేడ్ అది కడే రాక ఇరగొట్టిండు ఇరగొట్టి ఏమంటాడు బ్లేడ్ తీసుకురాపో అనుకుంటా అంటాడు ఎట్లా మన లోపల పని చేసుకున్నాడు మీరు ముగ్గురు వేసుకోరా మంచి చెప్తే తీసుకొస్తా నా మాటలు ఎట్లా జాతర అట్లా జాతర మాడతానా వాడు ఎటు వాడే మాట్లాడుతున్నావు దీన్ని గుర్తున్నా చేస్తున్నా ఒకటి చూడ లోటు ఎట్లా పడు నువ్వు గది గుద్దినవరా మరి నీకు ఎట్లా ఆడుతున్నారా నీకు చిన్న లెక్క ఆడుతున్నా పొద్దుంచే చేస్తూనే ఉన్నాం కడిగేసి కూడా వెళ్ళి కొడుతూనే ఉన్నాం మేము మేకింగ్ వీడియో కూడా తీస్తున్నాం వేస్ట్ అవుతాని యాస్ట్ ఎందుకు వస్తుంది మరి మీకు లోపల పని చేసుకో నువ్వు వేసేది కాపని కదా బ్లేడ్ ఇచ్చేది కాదు మిషన్ ఇచ్చేది నీకు ఏ నాకట పోయిరాట మొత్తం అది అనుకుంటా సురు కొడుకున్నాను మొత్తం సిపాయి లోపల మొత్తం జామియాని తీసుకొని వీడి లోపలికి నమ్మిండు లోపల తిడుతున్నాడు నీకు ఇట్లా చిన్న పెద్ద లేదా అని పొట్టుముక్క కాదు మళ్ళీ బయట వచ్చినవరా ఎయిటింగ్ చేసుకుంటున్నా ఇచ్చాడు కూర్చొని బయటకు వచ్చి అంకుల్ కూడా ఫోన్ చేసిండు గానే ఉన్నాడు ఫోన్ చేసి ఏం లొల్లి పెట్టుకుంటున్నా నమ్మిండు తిడుతుండు ఇష్టం ఉన్నట్టు నువ్వు చిన్న పెద్ద లేదా అంకుల్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏం లేదు అంటున్నావు ఒకడు ఉన్నాడు పైన అన్న ఫోన్ చేసిండు నాన్న తిడుతున్నాను చిన్న పెద్ద లేదా నువ్వు ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడతా తేనికి నీకు ఏమైతుంది చేసేదాన్ని ఇష్టం ఉన్నట్టు తిడుతుండు మళ్ళీ పోతా లోపలికి క్యాన్ ఒక క్యాన్ లేవుగా ఒక క్యాన్ లేవుగా ఇంకోటి కూడా చేయొచ్చు లోపల వాటర్ లేవు బాబాయ్ నాకు వాటర్ తెమ్మన్నాడు చెప్తాడు అన్న అదే చెప్పి లోపల ఎందుకు అన్న నీళ్ళు ఏమన్నట్టు అట్లా సీరియస్గా మళ్ళీ నేను లోపలే కూర్చుంటాను నేను మళ్ళీ నీముతో పోతా ఇప్పుడే తర్వాత నేను కొత్త గిట్ట పట్టుకొని లోపల ఎట్లా వాడిని వంగబెట్టినంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు పని చేసుకుంటే ప్రాంక్ చేస్తారు అన్న మీద పని చేసుకుంటా వచ్చి డిస్టర్బ్ చేసిపోయారు అన్నమే ప్రాంక్ చేసారు అన్న కూడా నమ్మిండు చూద్దాం ఇంకోటి చెప్తారు ప్రాంక్ అన్నమే ఫస్ట్ ప్రాంక్ అయితే సక్సెస్ అయింది రెండో ప్రాంక్ కోసం పోయిండు ఏమవుతుందో అది సక్సెస్ అవుతుందో లేకుంటే అది కూడా డ్రాప్ అవుతుందో తెలియదు చూద్దాం వాళ్ళు వచ్చేదాకా పెట్టేద్దాం పని ఎత్తుగా నీళ్ళు తీసుకురావచ్చు వాళ్ళకి తీసుకురా నీకేమవుతుంది అంటున్నా
ఏంద్రా మీ ఒరుడు అప్పంచని అదేంది పోయి వీడియో మాకు నువ్వు స్టార్టింగ్ ఏమన్నావు వీడు నాకు కింద అని చెప్పేసానుగా వాడు ఏంది వాడు కూడా కూర్చుండే ఏంది మేము వాడు పని చేసుకునేది వెళ్ళి పెట్టుకుంటారు కదా ఆడ పంపిస్తే నీకేమైతుంది మరి ఆడ పని చేస్తే వాడు మొత్తం అంతా ఎక్స్ట్రా మాట్లాడేది మొత్తం ఎటు పడతాడే చిన్నలే పెద్దలే ఎటు పడతాడే మాట్లాడుకుంటా అంతా ఆగమని చేసుకునేదిరా నీకు ఏం బాధవుతున్నా నీకు నా వచ్చి నీకు ఎందుకన్నా నేను కూర్చుంటే నీకు ఏమైతుంది అంటున్నా నీళ్ళు తీసుకురావచ్చు కదా నీళ్ళు తీసుకొచ్చి తేను ఏంది మాట్లాడేది ఎక్స్ట్రా ఎందుకు మాట్లాడుతున్నా కాదు నాకు కిందనేగా వీడు ఉన్నది నీ కిందనే మరి అట్లా మాట్లాడితే మరి పని చెప్తే ఎత్తాడు రో జాంబి గారే ఏంద్రా నీకు చిన్నలే పెద్ద అరా ఒరుడు ఏమనిపిస్తుందిరా నీకు వచ్చి ఎట్లా అంటున్నావు చూసినావా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అనుకుంటున్నా ఎట్లా మాట్లాడుతున్నావు విన్నావా నువ్వు ఏం చెప్తున్నావు వచ్చి ఫోన్ ఎత్తున్నావా అరే నీకు అన్నారా వాళ్ళు తెచ్చి తెలిసి ఇచ్చిరా పోవాలకి జాంబి గారు వస్తాను వారి వాళ్ళ దాకా ఇచ్చిరా పోరాడు పోరా రే ఎందుకన్నా పోరా నువ్వు నాకిందా ఇచ్చొత్తా నేను ఇచ్చొత్తా నీకు ఎందుకు అన్నేమని చెప్పిండు ఏమని చెప్పిండు ఏమని చెప్పిండు నా కింద అని చెప్పేశాడు నేను చెప్పినట్టు నువ్వు చెప్తే అసలుకేనా అందరు నువ్వు చెప్పింది నేను అందరు చెప్పింది నువ్వు చెప్పింది ఏంటి ఎందుకు నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది చెప్తున్నా మీ బాధ ఏంది బాబా చెప్పింది అరే నేను ప్రతి ఒక్కటి పని చెప్తాను నువ్వు నా కింద నువ్వు వేయాలి అంతే నువ్వు నేర్చుకున్న పని చేసుకోవాలి చెప్పింది తాజా చెప్పింది బాబా చెప్పింది తాజాని వరకు తాజా చెప్తుంటాడు తాజాని వరకు నువ్వు ఇనానా నేను మంచి చెప్తే చెప్తారు ఎట్లా మాట్లాడుతున్నావు చెప్తే మంచి చెప్తే చెప్తా నువ్వు వాంతో ఎట్టుంటావో నీ కింద కూడా నీతో గట్టినే ఉంటారు లేదురా లేదురా కొన్ని కడ నీళ్ళు తీసుకురా వాడికి అని చెప్పు నువ్వు చెప్తే ఎత్తరాట వాడు చెప్తే లేడాట ఇలాంటిదే మన కోసమే అడిగేది నేను మన కోసమే మరి వాడు తాగడా నీళ్ళు తీసుకొచ్చాక పని ఏమైతుందిరా వాడికి ఏమైతుందో ఏమో ఏదో చెప్ప ఆడికి ముద్దు ఎత్తుకొస్తున్నాడు లాగా పోతే నీళ్ళు ఇంకేమైందిరు ఉంటావా పీక్తావా ఏమైందిరా నేనేమో అన్నాడా చాలా పెట్టబోతుందా నీకు కూడా ఇంకోటి అప్పుడు ఏమైందిరా ఎందుకన్నా మధ్య అంటే నువ్వు నా గురించే కదా రెండు పెట్టుకునేది ఓ బాబాయ్ నువ్వు వీళ్ళందరికి హెడ్ అన్నప్పుడు నువ్వు వీళ్ళని కరెక్ట్ చూసుకోవాలి వీడియో మాట్లాడుతున్నా అంటే అంత వీడియో మాట్లాడుతున్నా చెప్పు నువ్వు సంబంధం ఏమన్నా ఎట్లా మాట్లాడతాడు ఇప్పుడు ఇట్లా చేతికి ఇచ్చినట్టు ఇట్లా ఇసిరేస్తే ఎట్లుంటుంది నీకు నువ్వు అట్లా ఎందుకు ఇసిరేసినవరా మంచిది ఏమంటా నీకు కూడా మంచి ఇస్తానా నువ్వు తీసుకురాపని కూడా మాట్లాడుతుండు నాకు ఎట్లా అనిపిస్తుంది అరే నేను ఆ మాట లేరా అరే అన్నడా లేదా చెప్పరా రే అన్నడా లేదా విక్తున్నా అని చెప్పేసి అన్నాడు నేను మాతోటి తొందర తీసుకురామని చెప్పినారు కటింగ్ పుట్టించి చెప్తాడు అన్నరా అన్నడా అల్లే నాన్న చెప్పరా నాకట కటింగ్ చేయరాదట ఏజ్ చేయరాదట ఎవరికి నాకు మరి మనకి ఏజ్ చేయవాడు తీసుకొని చేయొచ్చుగా నువ్వు వాడు వాడికే అడియాలా ఉంటే సాల్వ్ చేసుకోరు వాళ్ళు పెట్టుకొని పంచాలు పెట్టుకుంటే మనకే నష్టం బయట కాదు మీరు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఒకరి ముఖం కూడా చూసుకున్నాడే పని కింద నువ్వే ఇవ్వాల్సిందే నీతో మన పని రావాల్సిందే అందరూ కలిసి చేసుకుంటామే ఎందుకు ఫైటింగ్లు మీకు పని ఎక్కువైనా ఎప్పుడు నేను వస్తాడు చెప్తా పెట్టుకుంటున్నా నీళ్ళు తెచ్చి తెచ్చిస్తే మెల్లగా ఎందుకు మెల్లగా అవుతున్నావు తొందరతో రామని ఏమంటాడు వాడు ఏం లేదా ఉట్టి చెప్పకరా వాడి మీద అందరూ కలిసి చేసుకుంటున్నట్టు అందరూ కలిసి చేసుకోరు ఎందుకురా నువ్వు లీవ్ తీసుకొని పో వాడికి తృప్తి అవుతుంది బా రాకేష్ నాకు లీవ్ తెచ్చింది పో
తీసుకోవద్దా చెప్తే తింటాను మరి ఏం చెప్తా అనుకుంటున్నావు ఇక్కడ నాకే లేకుండా జాంబే మరి ఏం చెప్తా అనుకుంటున్నావు మా తాడు ఏదో ఒక పని నేర్చుకోరా అని చెప్పిన నువ్వు మంచిగా చెప్తే ఇస్తారా అన్న ఎటువంటి మాట్లాడితే ఇస్తారా అన్న దాంతో మాట్లాడక మొత్తం వ్యాట్ నుంచి అందుకే వాడు చెప్తాడు శేఖర్ అంటే చెప్పి నేను చెప్పాను శేఖర్ అని చెప్పుకోవాలి వదిలి తీసుకో శేఖర్ అని చెప్పు జింగిల్ వాళ్ళు వదిలిపెట్టుకుంటా ఉన్నారు గట్టిగా ఒక నాడ లేకుండా ఒక ఫైటింగ్ అనుకుంటారు అయితే నన్ను నీళ్ళు తీసుకొని వాళ్ళకి తీపో అని చెప్పిన మళ్ళీ నీళ్ళు తీసుకొని వచ్చిన నీళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ లొల్లి పెట్టుకుంటాం రెడీయా ఇగో నువ్వు ఏమంటావు తెలిసా డైలాగు నీళ్ళు తీసుకొస్తా వీళ్ళిద్దరికి ఇస్తా నువ్వు వీళ్ళిద్దరికి ఇచ్చినా నాకేం నేను నీళ్ళు గుమ్మరిచి మొత్తం దృష్టి చేస్తా అన్న వచ్చి మొత్తం అన్నకు మొత్తం మండిపోవాలి సీరియస్ కావాలి మన ఇద్దరి మీద అట్లా వేయాలి ఆవు నువ్వు ఒక్కని మధ్యలో గిలి అనుకుంటా మొత్తం చెడగొడుతుంది కనవంతులు ఏ కెమెరా బ్యాన్ నువ్వు అన్న వచ్చా గిట్లనే తీసావు గిట్ల పెట్టుకో కింద మొత్తం మాత్రం నిన్నే ఈ ట్రాక్ మాత్రం ఫీల్ కావద్దు గిట్ల పెట్టుకో అన్న వచ్చి సరేనా ఓ పనిగా మళ్ళీ పెట్టుకుంటున్నావు వాళ్ళు చెప్తేనేటట్లేదు దా ఒకసారి చెప్పాలి ఏంటో చెప్పా ఏం చిల్లరాలేక లొల్లేంది అవు ఉరుకుంటారు గట్టి గట్టిగా కొట్టుకుంటున్నాడు దా కెమెరా జింగిల్ కాదు అన్నదా ఏమైంది వెళ్ళి పెట్టుకుంటారు ఏమైంది ఏమో నీళ్ళు చెప్పదు మళ్ళీ వెళ్ళి పెట్టుకుంటారు ఏం నీళ్ళు బాబాయ్ నీళ్ళు ఇస్తున్నాడు వాడు అయితే ఊరుగా ఉన్నాడు వస్తున్నా దేని గురించి ఏమో పెట్టుకుంటా ఉన్నారు అప్ప అని చెప్పి కూరని చూసుకోవాలి ఎవరైనా నేను మొత్తం గరం అయింది గోపురం ఆన్ చేసి పెట్టి నేను చూస్తావు పోతాను బయటికి పోతాను కిటికీలకే చూపిస్తావు మీకు సామాన్ చేతికి ఇమ్మంటే చేతికి తెలియని వాడు లేదు వాడెత్తాడు అది వాడెత్తాడు ఇగో తాజాకి నీళ్ళు ఇచ్చాడు తాగిడు వాడు వాడికి నీళ్ళు ఇచ్చాడు వాడు తాగిడు తీసుకున్నాడు తినే వాడు వస్తున్నాడు మొత్తం పంచాయతీ పెట్టుకుంటే ఆడికేమో బాగా ఫోన్ చేసుకున్నాడు పంచాయతీ వాడు వినాలిగా చెప్తే వాడు నాకు కిందనే వాడు బాబాయ్ చెప్తున్నా నేను బాబాయ్ కింద కూడా ఉన్నా నేను బాబాయ్ బాబాయ్ ఇంద్రాలో వాడు చెప్పింది ఏమింటుండే వాడు వాడు ఏమైనా చెప్తుంటున్నా వాడు పని చేసుకోరా అంటే మీకు మాత్రం స్కోప్ అవుతుందా వాడికి ఎన్ని సార్లు అయిపోయి వాడికి ఎవరికి నీకు ఆకలి మస్తు సార్లు అయిపోయి నేను ఏంద్రా లోలి శేఖర్ ఏం చెప్తున్నాను పని చెప్తానన్నా ఏంది లోలి నీళ్ళు ఇవ్వడం వాళ్ళు నీళ్ళు వాడికి ఇచ్చాడు కింద వారం వస్తుందిరా బాబాయ్ పెట్టరా అని చెప్పిన వాడికి మంచిగా చెప్పనే చెప్పే అదే చెప్పిన వాళ్ళే అవుతారు కూడా పెట్టరా అని చెప్పేసి అన్న అదే అదే అట్లా కాడ కింద వారం వచ్చాడు
కింద వారం నువ్వు పోయి తెచ్చుకొని ఉంటుంది వాడిని జీతం అనుకుంటున్నావా నేను చెప్పినట్టు వినాలి కదా వాడు. వాడు తీసిపారు ఎప్పుడు తెచ్చిస్తాడు శక్తి రాలేగా, శక్తి ఉంటేనేమో ఏమనిపించాలి. అన్ని కూడా సామాన్లు ఇస్తే ఎప్పుడు అన్ని ఖరాబ్ అయితే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది అట్లా. వానికి పురుగు మెసుకున్నట్టున్నది. అన్ని క్లోజ్ చేసుకుంటే సప్లై కావాలి పోతున్నా, ఇంటికి పోతున్నా. ఇప్పటిదాకా జరిగింది మీరు చూసిరు కదా, మొత్తం ఘోరంగా ఉండే. బావతో మొత్తం నమ్మిండు, నిజంగానే అనుకున్నాడు. పెదా కూడా మళ్ళీ ఫోన్ చేసిండు, ఏమైనా లొల్లు పెట్టుకున్నారు గ్యారేజ్ కాడ అని. మామ అప్పుడు గిన్నె ఉండే, పొలం దుంపిస్తుండు. అది ఫోన్ చేసినాక ఇంకా నమ్మిండు, నిజంగా అనుకుంటుండు. ఇప్పుడైతే చెప్పము, రేపు పొద్దున రివీల్ అవుతుంది అంతలా. ఇక లేకపోతే అదంతా కంటిన్యూ అవుతుంది. మేమనుకుంటున్నాం అంటే రేపు పొద్దుగాల చెప్పుదామని మేము అనుకుంటున్నాం. వీడేమంటున్నా అంటే రేపు పొద్దుగాల కాదు, ఇక ఎప్పుడు వెళ్తే అప్పుడు తెలియని చేతనే ఉందాం ప్రాంక్ అని అంటుండు. రేపు పొద్దున వెళ్తా, లేకపోతే ఇంకా ఎప్పుడు వెళ్తా చూద్దాం. ఇక రేపు అయితే వెళ్దాం. మళ్ళా బాగా అందరు ఇక ఎక్కడో అక్కడ వేరు, ఇక మొత్తం వెళ్ళిపోయారు. వాడు నిజంగానే ఇంటికి పోయాడు, వాడు బాబాయ్ కూడా వేడు, అందరు వేరు ఇక ఇంటికి. మేము కూడా పోతున్నాం, మాకు కూడా ఇప్పుడు లేట్ రమ్మనాలి. బాబాయ్ వచ్చినాక జామి కానీ జర లేట్ రమ్మన్నాం అనుకో, అప్పుడు మానమ్తాడు. గైస్ ఈరోజు వచ్చేసి డే 2 ప్రాంక్. డోర్ అయితే మంచి లాగేసిన. సో ఇంతకుముందుకే జాంబియాడు ఫోన్ మిస్ కాల్ అయితే ఇచ్చిండు, నా ఫోన్ సైలెంట్ ఉండే. వాడు వచ్చిండు. ఇప్పుడు ఒక చిన్న ప్లాన్ అవుతుంది. సో దాన్ని లోపలనైతే క్రియేట్ చేస్తున్నాం. అది ఎట్లా అంటే, జాంబియాడు వస్తాడు. జాంబియాడు వస్తే లోపల పోయి వాళ్ళిద్దరూ లొల్లు పెట్టుకుంటారు. ఆడ రివీల్ అయిపోతుంది. సో మనలతో మాట్లాడదాం. మన వాళ్ళు అయితే ఏడున్నారు. ఇగో బాబాయ్, వాడు వచ్చినట్ట జాంబియాడు. అదే లేట్ రమ్మన్నాం అవన్నీ వచ్చినట. మిస్ కాల్ ఇస్తే నేను వచ్చినాయి మెల్ల. రెడీ. జాంబియాడు ఎందుకు వచ్చినని బాబాయ్ ఇప్పుడు మళ్ళీ పోయి లొల్లు పెడతాడు. కొట్టుకొని మళ్ళీ వచ్చినాడు, రోడ్ మీద ఉన్నాడు, అత్తున్నాడు కూడా. నేను పోయి లోపల గోపురం సెడి చేస్తా. మీరు లోపలికి వచ్చేది, నువ్వు బాబాయ్తో లొల్లు పెట్టుకునేది కవర్ అవుతుంది. ఇలా మీరు లోపల దీంతో బయట అదే లోపలికి వచ్చేది ఇలా కవర్ అవుతుంది. ఇప్పుడు బాగా ఎట్లా అంటే, మీరు పని మీద ఊరికొచ్చినట్టు ఉండాలి. మనం పట్టుకుని రాదు మళ్ళీ వచ్చిన మీరు ఇద్దరు వాడు వచ్చేది చూద్దామా. వాడు వచ్చిండు. ఏడి ఏ జాంబే వచ్చినావు గిడి దాకా కాలు కనబడుతున్నాయి. ఉరికిరా జల్లి, గ్యారేజ్లోకి ఉరికిరా. ఇట్లాగేరా కనబడతావు. ఇట్లాగేరా మళ్ళా వచ్చిందా. ఇలా చూడు, ఇలా జల్ది ఇప్పుడు ఏంటంటే, నువ్వు ఇప్పుడే వచ్చి అలా లోపల పోతావు, ఊడతావు లోపల. బాబాయ్ వచ్చి లొల్లు పెట్టుకుంటావు, నువ్వు ఎందుకు వచ్చినావు అని. అది ఏమని ఏమన్నా తిట్టిండు. ఇద్దరు కట్టలేదు, నువ్వు జింగిడి కాలేక లొల్లు పెట్టుకున్నారు అది ఇది అనుకుంటా. పుట్టుబడి తిట్టిండు, నమ్మిండు, ఘోరంగా నమ్మిండు. నేను గోపురం సెట్ చేసుకుంటా మరి. అసలు నేనైతే పోతున్నా గోపురం సెట్ చేయనీక. బీజేపీ గురించి ఘోరంగా కామెంట్లు పెడతారు. ఆడాలి బైపాసా?
మళ్ళీ ఎందుకు వచ్చావు? రానని చెప్పేసాడు ఎందుకు వచ్చావు? రానని చెప్పేసాడు ఎందుకు వచ్చావు? రానని చెప్పేసాడు ఎందుకు వచ్చావు? అర్థమవుతుందా? చూడాలి మరి వానికి ఏం పడుతుందా ఎంత కొట్టిందో మాట్లాడము మళ్ళా చూడు మరి ఏం చెప్పినావు ఏం చేద్దావు ఎక్స్ట్రా మాట్లాడమంటున్నా ఏమైతే మాట్లాడ ఏమైతే ఏంది 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 ఏమైతే 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 బరాబర్ మాట్లాడతా ఏం చెప్తావు బరాబర్ మాట్లాడతా Enemy spotted. నాకు ఇన్నర్ ఒకటి వచ్చింది. ఏడున్నారు దొరికినాం పొట్టు పొట్టు కొట్టి వాంగి చెప్పుకున్నాం శివా శివా ఉయ్యాలో శివుడాట ఉయ్యాలో ఏమైంది? తమ్ముడు పాపం తప్పిపోయినట్టు రా స్టోరీ పెడుతున్నా మీరు బాగా ప్రాంక్ 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 సక్సెస్ యో అయ్యో చెప్పుకున్నాం కొట్టాడు నాకు నిన్నే అర్థమైంది. మా గ్యాంగ్ ఇంత పెద్ద రోజులు ఎప్పుడు కాలే కావు కూడా నాకు తెలిసి. డైరెక్టర్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ ఇది అదే నేను చేస్తా. ఏం చేస్తావు ఎట్లున్నా ప్రాంక్ నాకు ఫస్ట్ సారి అసలు ఎంత డౌట్ రాలే కానీ సాయంత్రం కొట్లాడుతున్నాడు చూడు డౌట్ వచ్చింది. వీడు నవ్వుతుండు నవ్వినట్టు చేసిన చూడగానే మళ్ళీ సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు కూడా మీరు బయట మీ ఇద్దరు కొట్లాడుతుంటే వాడు కుర్చీ మీద కూర్చొని పేలాలు తింటుండు. పెద్ద పెద్ద రొలియాగా ఉన్న పేలాలు తింటాడా డౌట్ వస్తే లోపలికి వచ్చేసరికి వీడు ఎగురుతుండు అనుకుంటా. చూసే వరకు కెమెరా ఉంది మీకు అయిపోయా కోట్స్ పాపం పొట్టు పొట్టు దెబ్బలు తిన్నాడు.
అది వేపుకున్నావు మీడియా డిపార్ట్మెంట్ అందరిది తీద్దాం మళ్ళీ సార్ ప్రాంక్ కట్టి రంగవాణి సీన్కి మళ్ళీ ఆమెగా కొట్టాలి నిన్ను మాత్రం మీ ఇద్దరిని మాత్రం ఘోరంగా చేస్తావు డైరెక్టర్ నాను రాత్రి దెబ్బతిన్నా ఇప్పుడు దెబ్బతిన్నా మళ్ళీ వచ్చి కొట్టిండు ఇప్పుడు దాకా రాత నుంచి తాకుతున్నా దెబ్బలు బిల్లే కొట్టు బిల్లే కొట్టు బిల్లే కొట్టు అంటున్నాడు. మొత్తానికి ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది ఎట్లా అనుకున్నాం అట్లా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే కొత్త వీడియోలో కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్. ఖచ్చితంగా కామెంట్ అయితే ఎందుకన్నా డైరెక్టర్ నాకు విమానం ఫెయిల్ అయింది. ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే బయట కుర్చీ మీద కూర్చొని కామన్ సెన్స్ విషయం ఏమైనా అయితే ఖచ్చితంగా ఎవడైనా ఉరుకుతారు, ఆడికి ఉరుకుతారు.